గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత సంఘాలు ఆందోళన చేసే దశాబ్దాలుగా అణగారిపోతున్న మా చేనేత వర్గాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కేటాయించడంతో పాటు ప్రభుత్వ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మంగళగిరి మెయిన్ బజార్లో 3 కిలోమీటర్ల మేర చేనేత గర్జన ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున చేనేత కార్మికులు పాల్గొన్నారు. మేము ఏ పార్టీకి వ్యతిరేకంగా అనుకూలంగా చేయడం లేదని, మా చేనేత కులాన్ని వృత్తిని బ్రతికించుకునేందుకే మా పోరాటమని ఏపీ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ తెలిపింది. మా సహకార సంఘాలను మేము కాపాడుకుంటూ వచ్చాం. పాలక మండలి సభ్యులుగా మమ్మల్ని కూడా మాకు ఆ పదవులు కూడా దక్కనివ్వకుండా పర్సన్ ఇన్ఛార్జ్లు పెట్టి చేనేత వృత్తి హరించిపోయే విధంగా మీరు చేస్తా ఉన్నారు. ఇంకో ప్రధానమైన డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. చేనేత నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాల్లో ఇతర సామాజిక వర్గాల ఆధిపత్య కులాల వాళ్ళు చొరబడి శాశ్వతంగా ఆ నియోజకవర్గాలను హస్తగతం చేసుకోవడం కోసం చేనేత వృత్తే లేకుండా చంపేయాలని చూస్తా ఉన్నారు. ఇది వాస్తవం. చేనేత అనే పేరు లేకపోతే చేనేత కోటాలో నేను చేనేత శాఖ మంత్రిని అవుతానని అడుగుతామను. చేనేత నియోజకవర్గాల ఆగండి, మీరు మాట్లాడారు కదా, ఒకటే చెప్తా ఉన్నా. ఇతర అగ్రవర్ణాల వాళ్ళందరూ కూడా చేనేత నియోజకవర్గాల్లో చొరబడి చేనేత లేకుండా చేసే శాశ్వతంగా నియోజకవర్గాల్లో మేమే ఆలోచన చెప్పి చేనేతను చంపేసే ప్రయత్నం కుట్ర చేస్తా ఉన్నారు. గత పాలకులు గాని ఇప్పుడు పాలకులు గాని పరిష్కరించకుండా ఆసారం చేస్తున్నందుకు రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత పరిశ్రమ, చేనేత కార్మికులు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టబడతా ఉన్నారు. చేనేత సహకార సంఘాలకు రావాల్సినటువంటి 203 కోట్ల రూపాయలు ఇవ్వకపోగా చేనేత సహకార సంఘాలకు 11 సంవత్సరాల నుండి పాలక వర్గ ఎన్నికలు జరగని పరిస్థితుల్లో పరిశ్రమ కుదేలయ్యి చేనేత కార్మికులకు పని చూపించలేక సొసైటీలు అల్లాడిపోతా ఉంటే ఆ కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ప్రభుత్వాలకు కళ్ళు మూసుకుపోయినాయి.